శిష్యులు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమాధి తెరవబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇది మనం యెరూషలేము ఇశ్రాయేలు అనే ప్రాంతానికి, మన దేశానికి వెళ్తే అక్కడ ఆయన సమాధి తెరవబడి ఉన్నది. అంటే నేను ఈ బోధ ఎందుకు బోధిస్తా ఉన్నానంటే, యేసు ప్రభు వారు సజీవుడు. మనం సజీవుడిని ప్రేమించాలి, సజీవుడిని ఆరాధించాలని నేను స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఎవరైనా సరే బ్రతుకున్న దేవుణ్ణే మనం పూజించాలి తప్ప చనిపోయిన దేవుణ్ణి పూజిస్తే ఆయన దగ్గర నుంచి మనకు జవాబు ఏమన్నా వస్తుందండి? రాదు. అయితే మనము ఏం చేయాలి? ఇప్పుడు అసలు ఇతను ఎందుకు వచ్చాడు, ఎందుకు మైక్తో ఎందుకు చెప్తా ఉన్నాడు, అసలు ఏంటి అని అనుకోవచ్చు. కానీ మనం చనిపోయిన తర్వాత అసలైంది ప్రాముఖ్యమైనది జరుగుతూ ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతూ ఉన్నది, మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతూ ఉన్నది. చనిపోయిన తర్వాత మన శరీరాన్ని తీసుకెళ్ళిపోయి సమాధిలో పడేస్తారు, కానీ ఈ ఆత్మ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నది. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అప్పజెప్పవలెను. అంటే మనం ఏం చేశామో, ఎక్కడికి వెళ్ళామో, ఏం తిరిగామో, ఏం చేశామో, చిన్నప్పటి నుంచి యవనస్తులు లేకపోతే పెళ్ళైపోయి